అలా పుట్టుకతో డబ్బుకు కుదవలేని ఓపెన్హైమర్ చదువు విషయంలోనూ కుదవ లేకుండా స్కూలు కాలేజీ పూర్తి చేసిండు. అయితే మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అయిన ఆయన మొదట కెమిస్ట్రీ అనుకున్నాడు. కానీ ఉన్నత విద్య అభ్యసించే సమయంలో ఆయనకు కెమిస్ట్రీతో పెద్దగా కెమిస్ట్రీ కలవలేదు. ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ వైపు ప్రయాణం కొనసాగించాడు. అయితే అది కూడా అంతగా నప్పలేదు. ఫైనల్గా థియరాటికల్ ఫిజిక్స్లో స్థిరపడ్డాడు. థియరాటికల్ ఫిజిక్స్ అంటే గణిత శాస్త్రపు లెక్కల ఆధారంగా ఫిజిక్స్కు సంబంధించిన సీక్రెట్స్ను రాబట్టడం. ఇంకా సింపుల్గా చెప్పుకుంటే భౌతికమైన ప్రయోగాల ద్వారా నిరూపించలేని సత్యాల్ని అంకెల ద్వారా అన్వేషించడం. 23 ఏళ్ల వయసులో పిహెచ్డి సాధించిన ఓపెన్హైమర్ చదువులో చాలా ప్రతిభ చూపించిన ఆయనకు అనేక భౌతిక మానసిక రుగ్మతలు ఉండేవి. ఒక దశలో తీవ్రమైన డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాడు. అప్పుడే ఆయన తనకు చదువు చెబుతున్న ఒక ట్యూటర్ని విష రసాయనాలు ప్రయోగించిన డేంజరస్ యాపిల్ని తినిపించబోయాడు. అదృష్టవశాత్తు అది ఆయన తినలేదు. లేదంటే గురువును చంపిన పాపం కూడా ఓపెన్హైమర్ ఖాతాలో పడుతుండే. అయితే అది ఆయన దుష్టబుద్ధితో చేయబోయిన పని కాదు. కేవలం మానసిక స్థిరత్వం లేకపోవడంతో అటువంటి ఆలోచన కలిగింది. కానీ ఎలాగో పిహెచ్డి పూర్తి చేసిన ఓపెన్హైమర్ హార్వర్డ్లో ఉద్యోగానికి కుదిరిండు.